ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించినటువంటి వారందరూ కూడా ఆయన గొప్ప కార్యాలను బట్టి ఎంతగానో స్తుతించాలి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 24, 25 వచనాలు. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడ్ల, నా ఆశ్రమి నీవేని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడ్లను, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారం సొత్తు దొరికినని కానీ నేను సందర్శించిన ఎడ్ల. ఈ యొక్క సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బంగారం నీకు ఆధారం కాదు, మేలిం బంగారం నీవే ఆశ్రయమని మనం చెప్పడం కాదు. ఈరోజు ప్రభు నడిపించే నడిపింపు అంతకంటే ఘనమైనదని ఎదురైనా మనం తెలుసుకోగలగాలి. 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం చూసినప్పుడు, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. కనుక మనుషులైతే బంగారాన్ని ఘనమైనది ఎంచుతున్నారు, ప్రభు అయితే అనేక రకాలైనటువంటి శోధనల చేత నిలిచినటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ఘనమైనది ఎంచుతూ ఉన్నాడు. కనుక అనేక విషయాల్లోని ప్రభు నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, గాఢంధకారపు లోయలో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే ఆర్థిక సంబంధమైన పరిస్థితుల్లో బలహీనతలో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నీ యొక్క విశ్వాసం శుద్ధ సువర్ణంగా మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకే విశ్వసించచ్చు. మీ విశ్వాసం నాకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమయుక్తమైన సంతోషం కలవారగినట్లుగా ఆనందించున్నారని ఆయన మాట్లాడుతున్న 1 పేతురు 1వ అధ్యాయము 8, 9 వచనాలు. కనుక మీ విశ్వాసమునకు తగినటువంటి ఫలాన్ని గురించి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆయన మీ విశ్వాసాన్ని ఎంత అమూల్యమైనది ఎంచుతూ ఉన్నాడో చూడండి. విశ్వాసం ద్వారా నువ్వు సమస్తమును పొందుకోగలుగుతావు. విశ్వాసం ద్వారా సమస్త విషయములలో నువ్వు బలం పొందినటువంటి వాడిగా ఉంటావు. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం, ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపో సువర్ణం అగ్ని వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. ఈ యొక్క లేఖనాల గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృప నేను విడిచిపెట్టుకోలేదు. ఆయన సన్నిధి నీతో ఉంది. ఆయన నిన్ను బలపరుస్తూనే ఉన్నారు, అన్ని విషయాలు నడిపిస్తూనే ఉన్నారు. కానీ శ్రమల్లోంచి వెళ్ళినప్పుడు, ఇబ్బందులు ఇరుకుల్లో నుంచి శ్రమ నొందుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా అనేక మంది ఆలోచన చేయవచ్చు. కానీ ఆయా సమయాల్లో నీ హృదయ స్థితిని ఆయన ఖచ్చితంగా పరిశీలన చేసి నీ యొక్క విశ్వాసానికి తగినట్లుగా నేను హెచ్చించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన విత్తబడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నెలలో విత్తబడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో, మరికొన్ని సారవంతమైనటువంటి మంచి నేలల్లో ఆ విత్తబడ్డాన్ని చూస్తూ ఉన్నాము. కనుక విత్తనం అయితే ఒకటే, కానీ నేలలు అయితే అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి పరిస్థితులు కూడా అనేక హృదయాలు పరుగులెడుతూ ఉన్నప్పుడు వారి హృదయాల్లోని వారి యొక్క విశ్వాసమే వారిని గణపరచబడుతుందని తగిన ప్రతిఫలం పొందేలా చేస్తుందని మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి విశ్వాసం అనేది దేవునికి ఎంత ఇష్టం. ఆయన మీద ఆనుకునేటువంటి వాళ్ళంటే, ఆయన మీద ఆనుకొని ఆయన నడిపించే నడిపింపుని సంపూర్ణంగా లోబడే వాళ్ళంటే దేవునికి ఎంత ఇష్టం. కనుక మన ఆలోచనలు, మన జ్ఞానం మనల్ని విడిచిపెట్టిపోవాలంటే అనేక శ్రమల్లో ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఐగుప్తు పొట్టు అంతా ఎగిరిపోతూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా ఏ లోపం లేనటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండి ఆయన దగ్గర నుంచి మన సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం. అటువంటి పొందుకునేటువంటి గొప్ప కార్యం ఉదయకాలాన్ని జరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి నీవు అనేక రకాలైన శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు నువ్వు చింతించవద్దు. నువ్వు మౌనంగా ఉండు, దేవుడు నీ పక్షంగా ఉండి గొప్ప కార్యం చేయనే ఉన్నాడు. ప్రభా, ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా, దేవాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి మౌనంగా ఉంటారో ప్రభా, వారి జీవితాల్లో దేవా నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి గాను శక్తిమంతులు అవుతాను. నీ యందు నిరీక్షణ అన్నిటికీ వ్యర్థం కాదు కనుక నాయన నీ కృపనైనా వారిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి అంతవరకునైనా నీ సన్నిధిలో ఉండి ప్రతిఫలం పొందినట్లుగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.